నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారు చెప్పేది అక్కడ ఏది కప్ప రావడము, పురుగులు రావడం, చివరికి నీళ్ల ట్యాంకులో ఎంట్రుకలు రావడం, ఇవన్నీ గురించి ఓ పక్కన విట్నెస్ ఉంటే వీసీ గారికి సంబంధించినటువంటి అభిప్రాయం ఏంటయ్యా అంటే, బయట ఆహారం కోసం విద్యార్థులు శుక్రవారం రాత్రి ధర్నా చేశారు. ఇది ఆయన చెప్పడం. ఆహారంలో కప్పు వచ్చినట్టు ఆధారాలు లేవు అని మీడియాతో చెప్పారు. ఇదంతా కొందరు విద్యార్థులు చేసినట్టుంది. బయట ఆహారానికి మధ్యాహ్నం సాయంత్రం అనుమతిస్తాం. ఇక మీద వర్సిటీలోని అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్ళు, ఉన్నతాధికారులు రోజుకోసారి హాస్టల్కి వెళ్ళి భోజనం చేస్తారు. అందులో ఏమైనా లోపాలు ఉంటే చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇది వీసీ గారు చెప్తోంది. శుక్రవారం మధ్యాహ్నం భోజన సమయంలో కప్పు వచ్చిందని విద్యార్థులు శనివారం విలేకరులతో చెప్తే దాన్ని చూడగానే వాంతులు వచ్చే అవకాశం ఉండదు, ఫోటోలు తీయలేదన్నారు. వెంటనే చీఫ్ కుక్ దాన్ని ప్లేట్లో నుంచి బయటపడేశారని చెప్పారు. అమ్మాయిలేమో 10 రోజులుగా పురుగులు వస్తున్నాయని చెప్పిన ఎవరు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అది విద్యార్థులు కావాలని వాళ్ళు ఈ స్విగ్గీలు, జొమాటోలు వచ్చేసాక వాళ్ళు ఆ ఫుడ్ తీసుకోవడం కోసం తెప్పించుకోవడానికి హాస్టల్లో రిస్ట్రిక్షన్ ఉంది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఈ వంకలు పెట్టి ఆందోళన చేస్తున్నా, నిజంగా అయితే కనుక ఫోటో తీసేవాళ్ళు కదా అన్నటువంటిది వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నమాట.